హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బ్లౌజ్ పీస్ లేకపోతే ఎనీ ఫ్యాబ్రిక్కి లైక్రా ఫ్యూజింగ్ ఎలా అటాచ్ చేయాలి, ఎలా ఫ్యూజింగ్ యాడ్ చేయాలి అని చూపిస్తానండి. ఈ బ్లౌజ్ పీస్ చూడండి, ఇది రాంగ్ సైడ్ నేను చూపించేది. ఇప్పుడు ఆ బుట్ట కొంచెం హార్డ్గా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత. సో అందుకే నేను ఈ బ్లాక్ కలర్లో ఉన్నదే లైక్రా ఫ్యూజింగ్ అండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఒకవైపు ఇప్పుడు చూపిస్తున్న వైపు ఏమో గమ్ ఉంటుంది, ఇదేమో రైట్ సైడ్ అనమాట. ఇది పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది, అసలు హెవీనెస్సే ఉండదు. ఈ ఫ్యూజింగ్ని ఈ బ్లౌజ్ పీస్కి ఎలా అటాచ్ చేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ నీట్గా ఐరన్ చేసేసి పెట్టుకోవాలి. అలాగే బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ మన వైపు ఉండేలాగా పెట్టి ఈ స్టిక్కింగ్ అంటే గమ్ ఉన్న వైపు లోపలికి పెట్టాలి ఫ్యూజింగ్. ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ పైన ఆ గమ్ ఉన్న వైపు పెట్టాలన్నమాట. సేమ్ మనకి పేపర్ క్యాన్వాస్ కానీ లేకపోతే కాలర్ క్యాన్వాస్ కానీ ఒకవైపు ఎలా మనకి గమ్ ఉన్న వైపు తెలుస్తుంది కదా షైనింగ్గా, అలాగే దీనికి కూడా తెలుస్తుంది అన్నమాట. పర్టికులర్గా చూస్తే ఆ గమ్మున్న వైపు ఫ్యాబ్రిక్ అంటుకునేలాగా నీట్గా అరేంజ్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఐరన్ చేయాలి. మనకి నార్మల్గా ఫ్యాబ్రిక్ లేకపోతే ఏదన్నా క్లోత్స్ మనం రెడీమేడ్ కానీ ఐరన్ చేసేస్తాం కదా ఈజీగా, ఆ విధంగా ఇది చేయకూడదు. అలా చేస్తే కనుక ఎక్కడ పడితే అక్కడ రింకిల్స్ పడిపోతాయి. ఒకసారి రింకిల్ ఫోల్డింగ్ అయ్యిందంటే కనుక అది ఇంక అలా ఉండిపోతుంది, రిమూవ్ అవ్వదు, ఓపెన్ అవ్వదు అనమాట. అందుకే ఈ విధంగా కొంచెం ఆలస్యం అయినా కానీ కొంచెం పేషెన్స్గా నీట్గా స్టిక్ అయ్యేలాగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ మాత్రం కొంచెం ఎక్కువ హీట్గానే ఉండాలి. కొంచెం లైట్గా హీట్ ఉంటే కనుక స్టిక్ అవ్వదు, అంతగా త్వరగా ఊడిపోతుంది. సో ఈ విధంగా మెల్లగా ఐరన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రాంగ్ సైడ్ ఓపెన్ చేసి చూసారు ఎంత సాఫ్ట్గా, ఎంత నీట్గా, చాలా చాలా నీట్గా ఉంటుంది. మెయిన్లీ ఈ ఫ్యూజింగ్ వచ్చేసి లైక్రా వచ్చేసి బొటిక్స్లో యూస్ చేస్తారండి. అందుకే వాళ్ళు ఇచ్చే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజెస్, ఎనీ గార్మెంట్. అదేవిధంగా నేను ఫస్ట్ ఒక సైడ్ నుంచి పై వైపుకి ఈ డైరెక్షన్లో నేను ఐరన్ చేస్తూ వెళ్తున్నాను. మొత్తం అంతా నార్మల్గా ఈజీగా ఐరన్ చేయడానికి అవ్వదు. ఫస్ట్ అడుగున్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్ పీస్ ఎలాంటి రింకల్ లేకుండా పెట్టేసి దానిపైన ఈ లైక్రా కూడా ముడతలు లేకుండా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఐరన్ చేయడం ఆపానో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేశాను చూడండి. ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. లైట్ కలర్స్కి వైట్ యూస్ చేయొచ్చు, కొంచెం డార్క్గా ఉన్న ఫ్యాబ్రిక్స్కి అయితే ఇలాంటి బ్లాక్ కలర్ యూస్ చేయొచ్చు అనమాట. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంది. అది సిల్క్లో కానీ పట్టులో కానీ బుట్ట వచ్చినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, ఆ దారాలని బట్టి. పట్టు దారాలు కదా, కానీ ఇలాంటి కాటన్ మిక్స్ అంటే ఏమంటారు, రా సిల్క్ మిక్స్డ్ ఉన్న ఫ్యాబ్రిక్స్లో కొంచెం హార్డ్నెస్ ఉంటుంది. అది స్టిచ్ చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కానీ సైడ్స్ కానీ బ్యాక్ ఎనీ పోర్షన్లో మనకి గుచ్చుకునే అవకాశం ఉంటుంది బుట్ట. సో ఇలాగ మనం ఫ్యూజింగ్ యాడ్ చేసామంటే అసలు ఎలాంటి ఇరిటేషన్ ఉండదన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా ఐరన్ చేసుకొని, ఐరన్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రెడీ మార్క్ కూడా కట్ చేసేయచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. అంటే మనం నార్మల్గా బ్లౌజ్ పీస్ కాకుండా లైనింగ్ రెడీ కట్టిస్తాం కదండి లైనింగ్ పైన. ఇప్పుడు ఫ్యూజింగ్ యాడ్ చేస్తే ఏంటంటే లైనింగ్ పైనే కాకుండా డైరెక్ట్గా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పైనే మనం రెడీ మార్క్ చేసి కట్ చేసేసి స్టిచ్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా ఐరన్ చేసిన తర్వాత సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తం ఎక్స్ట్రా ఫ్యూజింగ్ ఉంది చూసారా, దానిపైన ఐరన్ బాక్స్ పడకుండా పెట్టుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యూజింగ్ మొత్తం కట్ చేసి వేరే వాటికి ఏళ్ళ ప్రిన్సెస్ కట్ కానీ షార్ట్ హ్యాండ్స్, షార్ట్ స్లీవ్స్ కట్ చేసినప్పుడు ఆ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఐరన్ చేసి యూస్ చేసుకోవచ్చు. చూడండి, నీట్గా కొంచెం ఈ విధంగా పేషెన్స్గా ఐరన్ చేసుకోవాలి. ఫ్యూజింగ్ అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసి చూస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. కేవలం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ పైనే కాదు, మనకు ఒక్కొక్కసారి కొన్ని ఫ్యాబ్రిక్స్ అలివి కాకుండా జారిపోతూ ఉంటాయి చూసారా,
అలాంటి వాటికి కూడా ఈ లైక్రా ఫ్యూజింగ్ యాడ్ చేయొచ్చు, అటాచ్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు. మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం బయట వాళ్ళకి కాకపోయినా స్టిచ్ చేసేటప్పుడు మన ఇంట్లో వరకన్నా ఇలాగా నీట్గా, అంటే కొంచెం ఖరీదు కదా ఇది కొని మనం అంతా నీట్గా రెడీ చేసుకొని స్టిచ్ చేయాలంటే, సో మన ఇంటి వరకన్నా మనం నీట్ ఫినిషింగ్గా చేసుకోవచ్చు. అంటే బయట వాళ్ళు అంత ఛార్జ్ చేస్తే ఇవ్వరు కదా. చూసారా ఎంత నీట్గా ఉందో. మొత్తం అంతా అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఒక్కసారి పెట్టేసి జస్ట్ ఐరన్ బాక్స్ ఒకసారి ఐరన్ చేసేస్తే సరిపోతుంది. ఈ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తం నేను తీసేసాను. చాలా బాగుంది కదండి. ఇప్పుడే మాత్రం గుచ్చుకోరు. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ చాలా స్మూత్గా ఉంది, జారిపోయేలాగా. దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైక్రా యూజ్ చేశాను. లైక్రా యూజ్ చేసినట్టుగా ఉంది, అసలు నార్మల్గానే ఉంది. ఎంత లైట్ వెయిట్గాను చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్యూజింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత నార్మల్గానే లైనింగ్ ఐరన్ చేసి కట్ చేసి స్టిచ్ చేయడం అంతేనండి. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.